ప్రభువు పేరిట మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు పాత నిబంధనను ఎందుకు అధ్యయనం చేయాలో మనము తెలుసుకుందాం. పాత నిబంధన కూడా మన కోసమే రాయబడినది. మొదట పాత నిబంధనను దేవుడు తాను ఎన్నుకొనిన జనమైన ఇజ్రాయేలు కొరకై వ్రాయబడినప్పటికీ అది మన ఉపయోగార్థమునకు కూడా వ్రాయబడి ఉన్నది. దేవుడు మానవులందరి కోసమై తనను తాను ప్రత్యక్షపరచుకోవడానికి మరియు తన విమోచన పథకం అమలుపరచడానికై ఇజ్రాయేలును ఒక సాధనముగా ఎన్నుకొనెను. పాత నిబంధన పరిశుద్ధ లేఖనాలు మనకు ఎంత ప్రాముఖ్యమో అనే విషయాన్ని కారణ సహేతుకంగా నూతన నిబంధనలో వ్రాయబడింది. వ్రాయబడిన కారణమేమనగా క్రీస్తునందు మనలను రక్షణలోనికి నడిపించుటకు. ఇవి చదివినట్లయినా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. 2వ తిమోతిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, లూకా సువార్త 24వ అధ్యాయం 25 నుండి 27 వచనములు, లూకా సువార్త 24వ అధ్యాయం 44, 45 వచనములు, రోమిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 23 నుండి 24 వచనములు, నీతి యందు బోధించి తర్ఫీదునిచ్చి దేవుని సేవకై సిద్ధపరచుట కొరకై 2వ తిమోతిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16, 17 వచనములు చదివినట్లయితే ముఖ్యంగా గమనించాల్సింది ఏమంటే, పౌలు 2వ తిమోతిలు రాసిన పత్రికలో రాసినట్లుగా దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము 2వ తిమోతిలు 3వ అధ్యాయం 17వ వచనం వ్రాయబడడంలోని ఉద్దేశం కేవలం పాత నిబంధన మాత్రమే కాక క్రొత్త నిబంధన కూడా వ్రాయబడినప్పుడు లేఖనాలుగానే పరిగణింపబడుతుందని అర్థం. మనకు బోధిస్తూ ఉత్తేజపరుస్తూ మనకు నిరీక్షణ కలిగించడానికి. రోమిల్ రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం మనకు బుద్ధి కలుగుటకు మరియు హెచ్చరించుటకు. 1 కొరింథీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11 నుండి 13 వచనములు బైబిల్ పరమైన ప్రపంచపు దృష్టిని లేక దృక్పథాన్ని అభివృద్ధి చేయడానికి. లేవియా కాండం 18వ అధ్యాయం 1 నుంచి 5 వచనములు, 2వ కొరింథీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి 6 వచనములు మీరు చదివినట్లయితే పాత నిబంధనను ఎందుకు అధ్యయనం చేయాలో, అధ్యయనం చేయుట వలన మనకు కలిగే లాభమేమిటో మీకు బహుస్పష్టంగా అర్థమవుతుంది.